భయం. సాయంత్రం 6 కాగానే అన్ని ఇండ్లు బంద్ అయిపోయేది. ఎప్పుడు దోచుకుంటారో, ఎప్పుడు వస్తారో భయం. రజాకాల భయం ఎక్కువ. ప్రజలు ఆడికైనా కానీ కొద్దిగా పెద్ద పెద్ద ఊర్లల్లో జట్లు కట్టేది. జట్లు అంటే ఒక 20 మంది 30 మంది జట్లు, 2 జట్లు వాళ్ళు డ్యూటీలు తీసుకొని రాత్రిపూట తిరిగేది. ఒక జట్టు ఇట్లా తిరగాలి, ఒక జట్టు లెఫ్ట్ నుంచి, ఒక జట్టు రైట్ నుంచి, ఒక ప్రదేశం గుర్తుపెట్టుకొని ఆ ప్రదేశంలో కలవాలి. అట్లా చేసిన పెద్ద ఊళ్ళకి చేసిన. చిన్న చిన్న ఊళ్ళలో ఏం చేస్తారు వాళ్ళు పాపం. షాద్నగర్ లో ఎట్లాంటి పరిస్థితులు ఉండే అప్పుడు? మీలాంటి వాళ్ళు ఎవరండి మీరు అప్పుడు? షాద్నగర్ లా మా డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళు దోచుకుంటారు అని మా నాన్నగారి అన్న, ఆయన బావమరుదులు కర్నూలు వెళ్ళిపోయినారు. ఇక్కడ ఉంటే దోచుకుంటారు అంటే రజాకార్ల పాలన. ఈ 13 నెలల 100 సంవత్సరాల అనుభవం వచ్చేసింది అందరికి. ఆ తర్వాత చంద్రాం పలవట్ల వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళు బందరు మచిలీపట్నం వెళ్ళిపోయినారు డబ్బులున్న వాళ్ళంతా. ట్రైన్ కూడా ప్రతిరోజు ఆ రజాకార్ ఈడ అబ్దుల్ ముతలిబ్, మొజముద్దీన్, సయ్యద్ ముద్దీన్ వీళ్ళు రజాకారు. వీళ్ళు ఆజం అని బండి ఆపాలి, ఆజం సర్కార్ కా గాడి అనాలి. దాని మీద బండి పోతుంటే లారీలు బస్సులు తక్కువ, చిన్న బస్సులు దాని మీద రాయాలి. కర్నూలు పోయే వాళ్ళని చెక్ చేయాలి, గద్వాల్ వరకు పోతే చెక్ చేసేది. ఎందుకు కర్నూలు ఆంధ్ర ఓటు తెలంగాణకి వెళ్ళి పారిపోతూ డబ్బు తీసుకొని వాళ్ళని చెక్ చేసేది. కర్నూలు గద్వాల్ అంటే మన వాళ్ళు కదా, చెక్ చేయకపోయింది. అయితే మా వాళ్ళు ఎట్లా పోవాలి? అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ట్రైన్లో ఉన్నారు. అందరూ గద్వాల్ టికెట్లు తీసుకున్నారు, కర్నూలు టికెట్లు తీసుకోరు ట్రైన్లో. మా నాయన దగ్గర కర్నూలు టికెట్ పెట్టారు. మా నాయన చెక్ చేసారు, ఏం లేదు ఆయన దగ్గర. ట్రైన్ కదిలింది. ట్రైన్ కదిలితే మా నాయన గేట్ మెల్లగా నడుచుకుంటూ పోయి ఆ టికెట్లన్నీ మా పెద్ద ఆయనకి ఇచ్చేసింది. అయితే గద్వాల్ వరకు ఆ టికెట్లు చూపించారు మా పెద్ద ఆయన. గద్వాల్ దాటినాక కర్నూలు అట్లా దాటిరు. లేకుంటే పట్టుకొని దించేసాను, మమ్మల్ని తిమ్మాపూర్లో దించేసేసాను. అట్లా అప్పుడు కూడా చాలా ఉపాయంతో పెద్దవాళ్ళు ఉపాయంతో పోయినారు. ఎట్లా పోవాలనో అట్లా పోయినారు. ఎంత ఐడియా చూడండి. ఒకే మనిషి 2 టికెట్లు తీసుకోండి. గద్వాల్ వరకు ఒక టికెట్, కర్నూలులో టికెట్. గద్వాల్ గారికి అది చూపాలి. కర్నూలు ఆ గద్వాల్ దాటంగానే ఆ జోలు పెట్టుకోవాలి. ఎవరైనా అడిగితే ఎవరు అడగనే ఉంది ఆ తర్వాత. అయితే నిజాం గారు గద్వాల కృష్ణా ఉంది కదా, అందులో ఒక ఫోర్త్ వస్తుంది, ఇప్పుడు కూడా ఉన్నది ఒకది. అంటే ఎవరిని రానియకపోయేది. అప్పుడు బ్రిడ్జి లేదు, రాయచూరు తిరిగిపోవాలి. ట్రైన్ బ్రిడ్జే ఉండేది, బస్ బ్రిడ్జి లేదు. రాయచూరు మీదకి వెళ్ళిపోవాలి, కృష్ణా రాయచూరు మీదకి వెళ్ళిపోవాలి. అయితే ఆ ట్రైన్ ఒకటే కదా, అది నది దాటకుండా పెద్ద ఒక కోట కట్టిండాల బ్రిడ్జ్, ఇప్పటికి కూడా ఉంది. అది ఎప్పుడు పైరా ఎవరు కూడా రావద్దు. అప్పుడు టిప్పర్ అది చిన్న చిన్న గంపలు ఉంటుండే, ఆ గంపల మనుషులు దాటేది. ఇంత గంపలు ఉంటుండే. ఇప్పుడు శ్రీశైలంలో చూపించారు మొన్న, అటువంటి దాని మీద దాటేది. ఎవరు భయపడి ఎవరు రాకపోయేది. అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ రాకూడదు, ఇక్కడికి వెళ్ళి అక్కడ పోకూడదు అని ఆయన పోతే చెక్ చేయాలి.